రాష్ట్రంలో ఏడాది కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ మరణాలను ప్రభుత్వం చేసిన హత్యలుగానే చూస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆటోల్లో ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చి మాట తప్పిందని మండిపడ్డారు. ఆటో కార్మికులు ధైర్యం కోల్పోకుండా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఖాకీ చొక్కాలు ధరించి మండలికి వచ్చారు. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం.